హరీష్తో కేటీఆర్కు చెక్. రేవంత్ పొలిటికల్ గేమ్ స్టార్ట్. ఏడాది క్రితం వరకు తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అష్టకష్టాలను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వలసలు, వరుస ఎదురుదెబ్బలతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు కేసులు, విచారణలు కూడా విరుచుకుపడుతున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. పేకల్లోతు కష్టాల్లో ఉన్న కారు స్టీరింగ్ను కేటీఆర్ తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇంతలో ఈ కార్ రేసు కేసు స్పీడ్ బ్రేకర్లా అడ్డొచ్చి పడింది. ఈ కార్ రేసును మించిన వేగంతో కేసు దర్యాప్తు మొదలైంది. కేటీఆర్ను ఏవన్గా చేర్చి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది ఏసీబీ. మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగి వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ పంపించింది. ఈ పరిణామాలు చూస్తుంటే ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్టు కావచ్చనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు ఈ కార్ రేస్ కేసు రైజింగ్లో ఉన్న టైంలో హఠాత్తుగా ఔటర్ రింగ్ రోడ్డు లీజు టెండర్ల అంశం తెరపైకి రావడంతో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఔటర్ రింగ్ రోడ్డును గతంలో బీఆర్ఎస్ సర్కార్ కేవలం 7,000 కోట్ల రూపాయలకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇది ఎక్కడికి దారితీస్తోందో అన్న చర్చ జరుగుతోంది. ఓఆర్ఆర్ లీజ్ టెండర్లపై విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి పదే పదే హరీష్ రావు పేరును ప్రస్తావించడమే బిగ్ డిబేట్ పాయింట్గా మారింది. హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణ జరిపిస్తామని నొక్కి మరీ చెప్పడం వెనుక రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏంటనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో చక్కెర్లు కొడుతోంది. ఓఆర్ఆర్ లీజుపై అభ్యంతరాలుంటే రద్దు చేయండని హరీష్ రావు కమెంట్ చేస్తే హరీష్ రావు కోరిక మేరకు విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చెప్పడంలో ఏదో స్ట్రాటజీ ఉందనే అనుమానాలు బీఆర్ఎస్ క్యాడర్ను కూడా వెంటాడుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యల్ని రాజకీయ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయట. తెలంగాణలో కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తామని, కేసీఆర్ను రాజకీయంగా మర్చిపోయేలా చేస్తామని రేవంత్ రెడ్డి చాలాసార్లు అన్నారు. హరీష్ రావును వాడుకునే కేటీఆర్కు చెక్ పెడతామని హింట్ కూడా ఇచ్చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు హరీష్ రావు కోరిక మేరకే అని అనడంతో అప్పటి రేవంత్ మాటల్ని రివైండ్ చేసుకుంటున్నారట. చెప్పినట్లే హరీష్ రావుని వాడుకొని రేవంత్ తన పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారనే చర్చ ఊపందుకుంది. భావమరుదులకు మధ్య మనస్పర్ధలు సృష్టించే రాజకీయ చదరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ టెండర్లు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరిగాయి. అప్పుడు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. కాబట్టి ఓఆర్ఆర్ టెండర్ల తీగలాగితే అది మళ్లీ కేటీఆర్కే ఉచ్చులా బిగుసుకునేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి రేవంత్ వ్యూహంలో భాగంగా హరీష్ రావు కేటీఆర్ మధ్య చీలిక వస్తుందా, లేదంటే రేవంత్ ప్లాన్ బెడిసి కొడుతుందా తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.